ఏ మ్యాట్రిక్స్ వచ్చి ఈక్వేషన్స్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకోవాలి. బి వచ్చేసి ఫైనల్ వాల్యూస్, ఎక్స్ వచ్చేసి అన్నోన్ వాల్యూస్. ఇప్పుడు ఏని బిని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకొని దానికి రో ఆపరేషన్స్ చేయాలి. ఫస్ట్ R2 R1 చేసుకోవాలి. R2 R1 చేస్తే ఎంత వస్తుంది? 0. తర్వాత అలా మ్యాట్రిక్స్ చేసిన తర్వాత మళ్ళీ R3ని 0 చేయాలి. దాన్ని R3 మైనస్ 2R2 కింద తీసుకొని దానికి రో ఆపరేషన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది. వచ్చిన తర్వాత మనకి క్వశ్చన్ లో ఏమడిగాడంటే నో సొల్యూషన్. ఫస్ట్ వన్ వచ్చేసి నో సొల్యూషన్స్, సెకండ్ వన్ వచ్చేసి యూనిక్యూ సొల్యూషన్స్, థర్డ్ వన్ వచ్చి ఇన్ఫినిట్ సొల్యూషన్. ఇందులో యూనిక్యూ అంటే A నాట్ ఈక్వల్స్ టు 3, తర్వాత నో సొల్యూషన్స్ అంటే A ఈక్వల్స్ టు 3, B నాట్ ఈక్వల్స్ టు 9 అని రావాలి. తర్వాత ఇన్ఫినిట్ సొల్యూషన్స్. ర్యాంక్స్ అని చెప్పు. ఎందుకు రావాలంటే ర్యాంక్స్ గురించి మనకి ఏ మ్యాట్రిక్స్ ర్యాంక్ వచ్చేసరికి యూనిక్ సొల్యూషన్ వరకు 2 ఈక్వల్ అవ్వాలి. 2 ఈక్వల్ అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. మనకు 3 అన్నోన్స్ ఉన్నాయి అంటే ర్యాంక్ కూడా 3 రావాలి. అలా 3 రావాలంటే ఈ ఏ అనే ఎలిమెంట్ అనేది 3 ఈక్వల్ కాకూడదు అని చెప్పాలి. ఓకేనా? A ఈక్వల్స్ టు 3, B ఈక్వల్స్ టు 9. ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అంటే వాల్యూస్ ఎలా రావాలి. క్లాస్ పడుతున్నాం.